ఈ వీడియో క్లాస్ 11th వేస్ట్ అయిపోయిందిరా భయ్. కానీ ఇంకా నేను 1 ఇయర్‌లో అయినా గట్టిగా ప్రిపేర్ అయ్యి జేఈఈ క్రాక్ చేయాలిరా భయ్. ఐఐటీ, ఎన్ఐటీ లేదా ట్రిపుల్ ఐటీలో అయినా నేను సీట్ తెచ్చుకోవాలి. ఒక 1% అయినా ఆ హోప్ మీకుంది అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, వాళ్ళకి మాత్రమే ఎక్కుతది. వేరే వాళ్ళు ఇంకా ఈ వీడియో మీరు చూడాల్సిన పని లేదు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్‌కి నేను చెప్తున్నా, ఫస్ట్ ఒకటి ఫ్యాక్ట్ చెప్తా మీకు. 100% స్టూడెంట్స్‌లో మినిమమ్ ఒక 50-60% స్టూడెంట్స్ మీరేదైతే ఫీల్ అవుతున్నారో అదే ఫీల్ అవుతూ ఉంటారు. నేను జేఈకి ప్రిపేర్ అయినా. ఓకే, నేను కూడా నా జేఈ ప్రిపరేషన్‌లో ఫస్ట్ ఇయర్ అంతగా ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్‌లో ఏమైతదంటే అప్పుడప్పుడే 10th క్లాస్ అయిపోయి ఉంటది. అప్పుడప్పుడే ఇంటర్‌లోకి ఎంటర్ అయ్యి ఉంటాం. 10th క్లాస్ సిలబస్ ఏమో గీడుకుంటే ఇంటర్ సిలబస్ సడన్‌గా గీడుకెళ్ళిపోయి ఉంటది. అందులో జేఈకి ప్రిపేర్ అయితుంటే మాత్రం అస్సల జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది మనకి. సో ఫస్ట్ అది ఎక్కడానికే టైం పడతది. అది ఎక్కేసి ఆ తర్వాత అర్థమయ్యి క్వెషన్‌లు సాల్వ్ చేయడం అండ్ అసలు ఆ జేఈ లెవెల్ వరకు మనం వెళ్ళడం టైం పడతది. అండ్ ఆ టైం మనం కొంచెం అడ్జస్ట్ అయ్యే లోపు ఫస్ట్ ఇయర్ ఎగిరిపోయి ఉంటది. చాలామంది స్టూడెంట్స్‌కి ఇదే జరుగుతదబ్బా. నాకు ఇదే ఎక్స్‌పీరియన్స్ ఉండే. కానీ అలా అని మీరు ఇంకా టైం అయిపోయింది, ఇంకో 1 ఇయర్‌లో ఏం చేస్తా, ఆల్రెడీ నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వేస్ట్ అయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ కూడా స్టార్ట్ అయితది. సో నా వల్ల అయితదా అనుకుంటే అస్సలు అట్లేం అనుకోకండి. నేను ఈ వీడియోలో మీకు 1 ఇయర్‌లో మీరు గట్టిగా ప్రిపేర్ అయినా కూడా సూపర్‌గా మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు. అది ఎట్లా తెచ్చుకోవచ్చో చూపిస్తా. మేము దానికోసం మీకోసం అయితే ఒక సూపర్ బ్యాచ్ అయితే లాంచ్ చేసినాం. దాని గురించి డీటెయిల్స్ అన్నీ చెప్తాం. ఓకే, సో చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి. మీకోసం మేమైతే ఒక పెద్ద ప్రామిస్ చేస్తున్నాం. మీకు అది తెలుస్తుంది వీడియోలో. ఓకే, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో మీకోసం అయితే మేము లక్ష జేఈ తెలుగు 2027 అయితే లాంచ్ చేసినాం అబ్బా. ఇందులో మీకు ఫస్ట్ అయితే చాలా మంది స్టూడెంట్స్, మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అఫోర్డ్ చేసే ప్రైజింగ్ లోనే పెట్టినాం. ఇప్పుడు ఇంకా తక్కువలో వస్తుంది ఈ నెక్స్ట్ 2 days. మీరు కావాలంటే ఇప్పుడు పర్చేస్ చేసుకుంటే మాత్రం ఇంత తక్కువ ప్రైస్ లో తర్వాత రాకపోవచ్చు. మీకు చెప్తాను, తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారని అన్న తక్కువ ఆఫర్స్ ఇస్తున్నారా, తక్కువ ఫీచర్స్ ఉంటాయంటే అట్లేం లేదు. మేము ఈ కోర్స్ డిజైన్ చేసేటప్పుడు ఒకటే రాబాయి, నేను జేఈ క్రాక్ చేసిన, ఇంకా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు మా దగ్గర. వాళ్ళతో కూర్చొని ఒక స్టూడెంట్ 99% కొట్టాలంటే ఏమేమి కావాలి ఆ బ్యాచ్ లో, అవన్నీ ఉండాలి. సరే, ప్రైస్ తర్వాత చూసుకుందాం, కానీ ఫస్ట్ అయితే ఆ బ్యాచ్ లో అవన్నీ అయితే పక్కాగా ఉండాలి అని అవన్నీ ఇంక్లూడ్ చేసిన తర్వాత సరే ఈ బ్యాచ్ అందరు స్టూడెంట్స్, మాక్సిమం స్టూడెంట్స్ అఫోర్డ్ చేసేలాగా పెడదాం ప్రైజింగ్ అని ఈ ప్రైజింగ్ అయితే పెట్టినాం. ఓకే, సో ఇందులో మీకు ఏమొస్తాయి అంటే క్లాస్ 12 సిలబస్ మొత్తం కవర్ చేస్తాం మేము మీకు. ఓకే, లైవ్ లెక్చర్స్ ఉంటాయి అండ్ మీకు ప్రతి సెషన్ అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ మోడల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, పీవైక్యూస్ అన్ని మీకు డిపిపిస్ గా ఇస్తాము. వీడియో సొల్యూషన్స్ తో పాటు ఉంటాయి. అవి రెగ్యులర్ గా టెస్ట్లు తీసుకుంటాం, ఆ టెస్ట్ డిస్కషన్స్ నడుస్తాయి. మీకు ఎక్కడైనా మిస్టేక్ నడుస్తుంది, మీకు ఏమైనా టెస్ట్ లో మీరు తక్కువగా పర్ఫామ్ చేసిండ్రు, మీకు ఏదైనా టాపిక్ అర్థం కాలేదు, ఏదైనా వీక్ ఏరియాస్ ఉన్నాయి, అవన్నీ కూడా డిస్కస్ చేసి అవన్నీ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అవి కూడా చెప్తాం మీకు. 24/7 డౌట్ సపోర్ట్ ఉంటుంది. మన ఓన్ పిడబ్ల్యూ ఏఐ విచ్ ఇస్ ఏఐ గురు, దాని మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా చాట్ జీపీటీకి చెప్పిన ఎట్లా యూజ్ చేస్తున్నారో ఇది యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా కాన్సెప్ట్ లో క్వశ్చన్ లో డౌట్ ఉంటే డైరెక్ట్ గా అడిగేయచ్చు, అది మొత్తం క్లియర్ చేస్తుంది. క్లాస్ రూమ్ నోట్స్ ఇస్తాం అండ్ అలాగే మీకు రివిజన్ టైంలో మైండ్ మ్యాప్స్, షార్ట్ నోట్స్ త్వరగా రివైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అవి. అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇందులో. సో అదే చెప్పినా కదా, మీకు ఏంటంటే ఒక స్టూడెంట్ 99% కొట్టాలి రాబాయి. ఓకే, ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీలోకి ఎంటర్ అవ్వాలంటే వాటి ప్రిపరేషన్ ఏ రేంజ్ లో ఉండాలో అవన్నీ కూడా మేము మా సైడ్ నుంచి ప్రొవైడ్ చేయబోతున్నాం. నెక్స్ట్ 1 ఇయర్ మీతో పాటు ఉంటాం, మీతో పాటు మిమ్మల్ని రైట్ డైరెక్షన్ లో గైడ్ చేస్తాం. ఏదో ఒక బ్యాచ్ మీకు సెల్ చేయాలి, ఒక బ్యాచ్ మీకు మీతో కొనిచ్చాలి రాబయ్య అని అది మాత్రం కాదు. మేము మా సైడ్ నుంచి అయితే 200% ఎఫర్ట్ పెడుతున్నాం. బికాస్ మా గోల్ ఒకటే, ఈ బ్యాచ్ తీసుకున్నారు ఎవరైనా కానీ ఒక మంచి ర్యాంక్ రావాలి. ఓకే, వాడు ఒక మంచి కాలేజ్ లోకి ఎంటర్ అవ్వాలి. ఓకే, వాడు కానీ ఈ బ్యాచ్ లో మేము చెప్పిన షెడ్యూల్, టైం టేబుల్, దాంతో పాటు ఏవైతే చెప్తున్నామో, ఏవైతే గైడెన్స్ ఇస్తున్నామో, ఏవైతే టిప్స్ ఇస్తున్నామో, ఏవైతే క్వశ్చన్స్ ఇస్తున్నామో, ఏవైతే లెక్చర్ తీసుకుంటున్నామో, ఇవన్నీ వాళ్ళు కానీ కరెక్ట్ గా ఫాలో అయితే పక్కాగా
సూపర్ ర్యాంక్ ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, ఐఐటిలో సీట్ గ్యారంటీగా కొట్టాలరా బై అనే రేంజ్ లోనే కాంటెంట్ అంతా రెడీ ఉంది, మా దగ్గర టీం అంతా రెడీగా ఉంది. ఓకే, సో మేమైతే డిసైడ్ అయిపోయినాం ఈసారి ఈ బ్యాచ్ నుంచి సూపర్ ర్యాంకులు తీసుకుందామని. సో మీకు చెప్తున్నా కదా, 1% హోప్ ఉన్నా ఫస్ట్ అయితే మీరు కామెంట్ కొట్టండి హోప్ అని. ఎందుకంటే మస్తు మంది ఈ క్లాస్ 11th అయిపోయిన స్టూడెంట్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన స్టూడెంట్స్ కి హోప్ ఉండదు. లైట్ తీసుకొని ఉంటారు అప్పటికే, చెయ్యి మన వల్ల కాదురా బై, ఇదంతా మన వల్ల కాదు, లైట్ తీసుకుందామని 12th క్లాస్ అంతా, ఇంటర్ సెకండ్ ఇయర్ అంతా టైం పాస్ చేసి లాస్ట్ 1-2 months ఎంసెట్ ప్రిపేర్ అయిపోయి, ఆ తర్వాత ఏదో మంచి కాలేజ్ రాక మేనేజ్మెంట్ కోటాలో లక్షలు కట్టి, లేదా నార్మల్ కాలేజ్ లో జాయిన్ అయిన అక్కడ లక్షలు ఫీజు కట్టి, ఆ తర్వాత ప్లేస్మెంట్ రాక కెరియర్ లో స్ట్రగుల్ అయ్యి, ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే మీకు హోప్ లేక, ఫస్ట్ మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకోవట్లేదు. మీకు హోప్ లేకపోవడం వల్లనే ఇదంతా అవుతుంది. అసలు అందుకే అంటున్నా, ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. గివ్ అప్ ఇవ్వకండి, హోప్ పెట్టుకోండి. అందుకే కామెంట్ కొట్టండి హోప్, చూద్దాం ఎంతో మంది స్టూడెంట్స్ కి ఇంకా హోప్ ఉందో. ఓకే, అండ్ మీరు కామెంట్ చేసిన తర్వాత మీరు ఆలోచించుకోండి. ఓకే, నేను మిమ్మల్ని పక్కా ఈ బ్యాచ్ తీసుకోవడం చెప్పట్లేదు. ఫస్ట్ అయితే మీరు మీ మీద నమ్మకం పెట్టుకున్న తర్వాత, సరే రాబోయ్ నేను ప్రిపేర్ అవుతాం, గట్టిగా ప్రిపేర్ అయిదాం అనుకుంటే, దెన్ మేము మా సైడ్ నుంచి అయితే 200% ఇస్తున్నాం. ఓకే, ఈ బ్యాచ్ లో. సో మీకు ట్రస్ట్ ఉంది, నమ్మకం ఉంది అంటే డెఫినెట్ గా మీరు కన్సిడర్ చేయండి. ఇప్పుడైతే ఇంకా మీకు తక్కువ ప్రైస్ లో వస్తుంది. అండ్ దాంతోపాటు ఇంకోటి చెప్తాను, స్టూడెంట్స్ అందరికి ఏమంటే, చాలా మంది స్టూడెంట్స్ కి ఇప్పుడు ఏమవుతుంది అంటే, అలా మరి 11th వేస్ట్ అయింది కదన్నా, ఇందులో మీరు 12th మొత్తం కవర్ చేస్తున్నారు, మరి 11th పరిస్థితి ఏంటన్నా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ బేసిక్స్ లేకపోతే ఇది తీసుకోవచ్చా అంటే, మీకోసం ఫ్రీగా, మళ్ళీ నేను చెప్తున్నా వినండి, ఫ్రీగా 11th క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఏవైతే బేసిక్స్ ఉంటాయో, ఏవైతే మీకు 12th లో చాలా యూస్ఫుల్ అవుతాయో, ఓకే, అవన్నీ కూడా ఫ్రీగా ఒక బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో అవన్నీ కూడా మేము కవర్ చేస్తున్నాం. ఓకే, మీరు జస్ట్ ఇందులో ఎన్రోల్ అయిపోతే చాలు. మీరు ఈ పర్టికులర్ బ్యాచ్ లో అయితే ఫ్రీగా మీకు 11th లో ఉన్న బేసిక్స్ అన్ని కవర్ చేస్తాం, 11th లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేస్తాం. సో దట్ మీరు ఒకవేళ ఈ బ్యాచ్ తీసుకున్నా సరే, ఈ బ్యాచ్ తీసుకోకపోయినా రాబోయ్, మీకు 11th లో ఒకవేళ ఏమైనా బ్యాక్లాగ్ వచ్చింది, ఓకే నేను కవర్ చేయలేదు సరిగ్గా అనిపించినా కూడా, అవన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి. సో మీకు టెన్షన్ ఉండదు ఇంకా, అరే 11th వేస్ట్ అయింది అని. ఓకే, అండ్ ఒకవేళ మీరు ఈ బ్యాచ్ తీసుకుంటే మాత్రం మీరు ఇంకా సూపర్. ఇంకా ఈ బ్యాచ్ మీరు బ్రిడ్జ్ కోర్స్ జాయిన్ అయిపోయి దీనిలో నుంచి మంచిగా అంతా 11th అంతా బేసిక్స్ అంతా నేర్చేసుకుంటే, ఇక్కడ మీకు ఇంకా ఏ ఇష్యూ ఈ బ్యాచ్ లో అయితే. ఓకే, సో అది కూడా మేము కవర్ చేసినాం. మాకు తెలుసు మా స్టూడెంట్ సైడ్ నుంచి మాకు ఏమి ఇష్యూస్ ఉన్నాయో మా స్టూడెంట్స్ కి అన్ని తెలుసు. అండ్ అందుకే దీనికి ఏం ప్రైస్ తీసుకోవట్లేదు, బికాస్ వి నో దట్ చాలా మంది స్టూడెంట్స్ కి ఇష్యూ ఉంటుంది. సో ఇదైతే ఫ్రీగా పెట్టేసినాం. ఓకే, సో ఈ 2 లింక్స్, ఈ బ్రిడ్జ్ కోర్స్ అండ్ అలాగే మన లక్ష్య జేఈ తెలుగు, ఈ 2 లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో యాడ్ చేసి పెట్టినాం. ఓకే, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్తున్నా కదా, పక్కాగా మీరు ఇప్పుడే నెక్స్ట్ 2 days లో తీసేసుకుంటే బెస్ట్ ప్రైస్ లో వస్తుంది. ఆ తర్వాత కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఒకవేళ తీసుకోవాలరా అని డిసైడ్ అయితే మాత్రం ఇప్పుడే తీసేసుకోండి. మీకైతే సూపర్ వాల్యూ అంటే సూపర్ ప్రైస్ లో అయితే వస్తుందబ్బా. ఓకే, అండ్ ఇంకా వేరే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వీడియో. సో ఇదే చెప్పడానికి వచ్చిన. సో ఫస్ట్ అయితే టెన్షన్ తీసుకోకండి, మస్తు మంది స్టూడెంట్స్ క్లాస్ 11th వేస్ట్ అవుతుంది. నేను కూడా క్లాస్ 11th లో అంత ఏం పెద్దగా ఏం చదవలేదు. ఓకే, 50-50 ఉంటుండే, కానీ క్లాస్ 12th లోనే ఆ సీరియస్నెస్ వస్తుంది. ఆ క్లాస్ 12th లోనే కొంచెం ఆ మోటివేషన్ ఉంటుంది గట్టిగా. సో ఏం టెన్షన్ లేదు. 1 year లో కూడా నేను చూసిన మస్తు మంది స్టూడెంట్స్ 1 year ప్రిపేర్ అయినా ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీలో పోయిండ్రు, వాళ్ళు క్రాక్ చేసి చేయి. సో నీ వల్ల కూడా అవుతుంది. సో ఏం టెన్షన్ లేదు. ఓకే, సో చూసుకుందాం మనం ఇంకా. ఓకేనా, చలో గైస్, దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. టేక్ కేర్ ఎవ్రీవన్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.